నిజానికి ఈ రోజు నాకు వంట చేసే ఓపిక కూడా లేదు. కానీ ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు చూడండి. అలా నా ప్లేట్ మొత్తం చూసారా కూరలతో నిండిపోయింది. నిన్న కేరళలో విషు పండగ. రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తో కృష్ణునికి పూజ చేసుకుంటారు. కాయిన్స్ ని కూడా పంచుతారు మంచిదని. మేము ముగ్గురం ఉన్నాం కదా, ముగ్గురికి 3 కాయిన్స్ అండ్ 3 కార్డ్స్ ఇచ్చారు. ఎలా చేసుకుంటారంటే వీళ్ళు పొద్దున్నే లెగవంగాల్ని ఎవరిని చూడకుండా కళ్ళు మూసుకొని పూజ గదిలోకి వెళ్లి దీపాల కాంతిలో ఉన్న కృష్ణుని దర్శనంతో పండగ మొదలవుతుంది. ఇది పెసరపప్పు పాయసం రైస్ తో ఏది చేశారు, మరి అది నాకు తెలియలేదు. ఆ తర్వాత కాయిన్స్ పంచుకుంటారు. ఇంకా మధ్యాహ్నం లంచ్ లో విషు సద్య, ఇదే రకరకాల విందు భోజనాలు అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే మనం దీవాలి రోజు ఎలా క్రాకర్స్ పేల్చుకుంటామో అలా వీళ్ళు ఇక్కడ క్రాకర్స్ కలుస్తారు. ఇది నా ఫేవరెట్ తెలుసా, మామిడి పళ్ళతో చేసే పులిసేరి. ఇది విషు రోజు లాస్ట్ ఇయర్ కూడా మా పక్కింటి వాళ్ళు రకరకాల పాయసాలు ఇచ్చారు, కానీ ఇలా కర్రీస్ అయితే ఇవ్వలేదు. మరి ఈసారి ఇచ్చారంటే ఈ రోజు నా పరిస్థితిని చూసి ఆ దేవుడే మా పక్కింటి వాళ్ళ రూపంలో వచ్చి సాయం చేశాడని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, అదే నిజం. ఎందుకంటే ఇది రెండోసారి ఇలా జరగడం. ఇవి పంచకాయతో చేసిన చిప్స్, జాక్ ఫ్రూట్ చిప్స్. మొదటిసారి నాకు ఎప్పుడు ఇలా జరిగిందంటే నేను బెంగళూరులో హాస్టల్లో ఉన్నాను. లంచ్ కి వాళ్ళు చేసింది నాకు నచ్చక ఆ రోజు లంచ్ నేను చేయలేదు. ఇంకా ఈవినింగ్ 6 నుంచి ఆకలి మొదలయ్యింది. కింద క్యాంటీన్ కి వెళ్ళి చూస్తే ఏమీ లేవు తినడానికి. ఇంకా భరించలేకపోయాను నేను. అప్పుడు తలుచుకున్నాను మనసులో దేవుణ్ణి, దేవుడా ఏదో ఒకటి ఇవ్వు అని. 5 నిమిషాల తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో అమ్మాయి దేవతలాగా వచ్చింది. ప్లేట్ నిండా బిర్యానీ పెట్టుకొని వచ్చి తినమని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పటికీ నేను తనని మర్చిపోలేను.